ఏముంటే ఆలకిస్తున్నారు దేవుడు? దేవుని భయం కలిగిన మాటలు ఉంటేనే దేవుడు ఏం చేశారు? ఆలకించారు. దేవుని భయం లేకపోతే ఏమొస్తాయి? ఇక వాళ్ళని ఒకసారి తిరస్కరించడం, వీళ్ళని ఒకసారి ఒక పోటు పడటం, వాళ్ళని ఒకసారి ఆ మాటల చేత తృణీకరించడం, వీళ్ళెంత వాళ్ళెంత, ఒకప్పుడు ఏముందంట, ఒకప్పుడు ఏంటంట, ఇప్పుడు ఏంటంట, అంతా తృణీకరించడం, అంతా పడవటం, అంతా తిరస్కరించడం, అంతా తీర్పు, అంతా ఇబ్బంది, అంతా ఇక ఎదుటి వ్యక్తిని ఒక రకంగా ముఖాన్ని బట్టి గోళ్లతో గీరేసినంత పని జరిగిపోద్ది. వద్దు బిడ్డ, త్రావులో వెళుతున్నారు వాళ్ళు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? 25 వచనం, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి ఏం ప్రకటిస్తున్నారు? దేన్ని అనుసరించి? లేఖనమును అనుసరించి సువార్త ప్రకటిస్తున్నారు. వార్తలలో యేసు సువార్త, విమోచన శుభవార్త. పడా వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, మధులా జయవార్త, సిన శుభవార్త, శరణార్థుల జయవార్త, దశిన వార్త, క్షణ గముగా నముగా 281 పాట. గముగా మొదలిపిన జ్ఞానముగా తరతరములు బ్రో సువార్త, తరతరములు బ్రో సువార్త, వార్తలలో యేసు సువార్త, విమోచన శుభవార్త, జగతిని గాయు ప్రజాపతిగా, నిగమము జాతిన యాగముగా, జగతిని గాయు ప్రజాపతిగా, నిగమము జాతిన యాగముగా, విగతుల ప్రార్థన తుదిగతిగా, యుగముల నోముల బహుమతిగా, విగతుల పాడాలందరూ 281 పాట. యుగముల బహుమతిగా, ప్రపంచ ఉగ్రత పాత్రను గుర్తచే, ఇతరుధిర ప్రవాహములో భగవంతుని కృప సురించి, భక్తుల గను సిలువ సువార్త, తలలో యేసు సువార్త, నరుల విమోచన. చాలు. శరీర సంబంధంగా మాట్లాడారా? రథములో ఆత్మ సంబంధంగా మాట్లాడారా? చెప్పండి. ఆత్మ సంబంధంగా క్రీస్తుని గురించి మాట్లాడితే నీళ్ళున్న ఒక చోటు కనబడింది వాళ్ళకి. ఏమండి? ఆత్మ సంబంధంగా మాట్లాడితే, క్రీస్తుని గురించిన మాటలు మాట్లాడితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళినా, క్రీస్తుని గురించి పదే పదే మాట్లాడితే నీళ్ళున్న ఒక చోటు మనకేమవుద్ది? ఎదురవుతుంది. నీళ్లు అనగా దేనికి గుర్తు అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నారో ఆ పునాదులు గల పట్టణానికి అర్హత సాధించడానికి కావలసిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీసుకునే బాప్తిస్మమునకు గుర్తై ఉన్నది.
నువ్వు సిలువను గుర్చిన కాక, క్రీస్తును గుర్చింది కాక, నీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, ఆత్మీయుల దగ్గర శరీర సంబంధంగా నోరు తెరిచావనుకోండి, సాతానుడు నీ చేతిలో గన్నిచ్చాడు అని అర్థం. వినబడిందా? ఏమిచ్చాడు? గన్నం. అంటే నువ్వు శరీర సంబంధంగా మాట్లాడుతున్న ప్రతి మాట నీ గన్న చేత ఎదుటి వ్యక్తిని ఏం చేస్తున్నావు? ఆత్మీయంగా కాల్చేస్తున్నావు అంతే దెబ్బకి. ఆ వాళ్ళు ఆత్మీయంగా నీళ్లున్న చోటు కనుగొనడం కాదు కదా, వాళ్ళు ఎండిపోయిన జీవితానికి చివరికి ఆ సంభాషణ ముగింపు ఎలా మారుతుందంటే లోకస్తుల కంటే మరీ చెడ్డవారుగా మార్చే ప్రమాదం ఉంది. గన్నిచ్చేశాడు సాతాను నీకు. ఇక నీ మాటల చేత కాల్చేస్తున్నావు, ఆత్మీయంగా కాల్చేస్తున్నావు, శరీర సంబంధంగా కాల్చేస్తున్నావు. గన్నిచ్చేశాడు సాతానుడు. ఆత్మ సంబంధమైన విషయాలు అన్ని పక్కన పెట్టి మూతేసి మంచం కింద కొంచెం కింద పెట్టేశావు. చూసారా, ఒక ఆత్మ నీ మూలంగా ఏమైపోయింది? చచ్చిపోయింది. దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతారు. నీ మాటల మూలంగా బ్రతకాల్సిన వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. దానికి నువ్వే కారణం. నీ మాటల మూలంగా నీళ్లున్న చోటుకు వాళ్ళు సమీపించవలసి ఉండగా నీ మాటల మూలంగా వాళ్ళు ఎండిపోయిన ఎడారి అయిపోయారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు, భార్య భర్తలు ఇంట్లో కూడా ఎవరి గురించో, వాళ్ళ గురించో, పాస్టర్ గారు మనవాళ్ళు చూడండి, మనవరాలు చూడండి, పాస్టర్ గారు పిల్లలు చూడండి ఏమేం బట్టలు ధరించారని భార్య భర్తలు ఇళ్లల్లో కనుక మీ సంభాషణ స్టార్ట్ అయిందో, సాతానుడు మీ ఆత్మీయ అభివృద్ధిని ఏం చేస్తాడు? నెమ్మదిగా కొరుకుడు పుండులాగా కొరికేస్తాడు. అంటే వాళ్ళు దేన్ని చూస్తున్నారండి? వాళ్ళు చర్చికి వచ్చి శరీర సంబంధమైన వాటిని చూస్తున్నారు. కానీ నేను దేవుని యొక్క సంభాషణ గురించి, మా ఇంటిలో, మా భార్య భర్తల మధ్యలో, మా పిల్లల మధ్యలో క్రీస్తుని గురించి, దేవుని గురించి, దేవుని వాక్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి సంభాషణ చేయవలసి ఉండగా లోకమును గురించి లేక దేనిలో గురించి సంభాషణ చేయడం వల్ల మేము ఆత్మీయంగా ఏమైపోతున్నాం? ఎదగలేక కిందికి దిగిపోతున్నాం. మీరే ఆలోచించండి. ఇలా సంభాషణ చేసిన ఇప్పటి వరకు మీరు చేసి ఉండి ఉండొచ్చు, మీరు ఏమై ఉన్నారో మీరే సాక్షులు. ఒకవేళ అలా చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ స్థితి, వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి వాళ్ళే సాక్షులు. అందుకని అట్టి వాటి జోలికి పోక ఇట్టి వాటిని మనస్కరించి నడుచుకోవడం మనకెంతో మంచిదని దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకొని ఉండగా నడుస్తూ అంటే వాళ్ళ త్రోవను వెళుతూ ఉండగా వాళ్ళ రథములో ఆత్మీయ విషయాలు తప్ప మరొకటి రాలేదు. క్రీస్తుని గురించి ఏం ప్రకటించారట? సువార్త ప్రకటించారు. మారు మనసు పొందిన నువ్వు నేను ఎక్కడికెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఏ పని దగ్గరికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, వాళ్ళు కారు కొన్నారా? ఏ కారు? కొద్దా పాద్దా? ఏ మాల్లో? ఎన్ని సీట్లు ఉంటాయి? చూసారా సైతాన్ని నిలవాడుకుంటున్నాడు. మీరు రక్షణ పొందినారా? దేవుని గురించిన వాక్యము మీరు వింటున్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ప్రార్థనలో వేరు పారిన వారై ఉన్నారా? అపవాదుని ఎదిరించు శక్తి మీకు మీ పిల్లలకు వచ్చిందా? ఈ ఇంటిలో దురాత్మలు అలుముకొని మిమ్మల్ని అనేక రకాలైన చెడ్డ కార్యములు జరిగించుతున్నాడా? లేక వాటిని తరిమే పవర్ మీకు వచ్చిందా అని చెప్పడం మానేసి, మీరు నరకానికి ఎలాగో సిద్ధమే కదా, దానికి కొంచెం నేనేం చేస్తున్నా? తోడు వేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా. చూసారా, లోకస్తులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి ఏం చేస్తున్నారు? దినదినము తాపత్రయ పడుతున్నారు. మీరైతే ఆయన రాజ్యమును నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ
నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియనా, సత్యమైన పాలనయే నచ్చట. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియనా, సత్యమైన పాలనయే నచ్చట. యేసుక్రీస్తు అన్ని వేళ జమేలుగా, అన్ని వేళ రాజ్యమేలుగా. నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట. క్షణికమైన బ్రతుకు పైన ఎందుకో నాది నాదనే అదనెందుకో వేదనెందుకో. చాలు. ఇన్ని లారీలు బియ్యం ఉడికినాయి అంట, ఇన్ని బస్తాలు ఉప్పు వచ్చిందంట, లేకపోతే ఇన్ని కేజీలు మాంసం ఉడికిందంట. ఇవన్నీ క్రైస్తవ మీటింగుల్లో చెప్పే మనుషులు శరీర సంబంధులా ఆత్మ సంబంధులా? నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళి ఎన్ని లారీలు బియ్యం ఉడికినాయో తెలుసుకోవడం ఆ భక్తి అంటే? ఎన్ని కేజీలు, ఎన్ని వేల బూర్లు, ఎన్ని కేజీలు మాంసం ఉడికిందో అది ఆ గొప్ప దేవుడికి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎన్ని కేజీలు, ఎన్ని లారీలు ఉడికింది, బియ్యం ఉడికిని, ఇది ఆ గొప్ప? శరీర సంబంధమైన మనుషులు వాటిని బట్టి చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు? ఉప్పొంగుచున్నారు. ఆత్మ సంబంధి అయిన ప్రతి వ్యక్తి ఏం చేస్తారు? వాటిని ఎందుకు చూస్తావయ్యా? యేసు ప్రభుకి, ప్రభా ఈ రాళ్ళు ఎలాంటివో చూడండి, మన పితరులు ఈ కట్టడములు ఎలాంటివో చూడండి, మన పితరులు 40 సంవత్సరాలు కట్టారు అంటే ప్రభు ఏమన్నారు? రాయి మీద రాయి ఉండకుండా పడగొట్టబడే రోజు ఒకటి రాబోతుంది. వీటిని చూస్తారేమయ్యా? ఈ కట్టడాల మనిషి ఆత్మీయంగా పనికొచ్చడానికి యెరూషలేము కట్టడమా? కొంతమంది సమాధుల మీద నడుచుచు అవి సమాధులని కూడా వారికి తెలియట్లేదని ఆ ప్రభు చెప్పారు. దేని మీద నడుస్తున్నారు? మృతమైన ఆలోచనలతో నడుస్తూ, చచ్చిపోయిన వారి ఆలోచనలతో నడుస్తూ, ఆత్మీయంగా చచ్చిపోయిన ఆలోచనలతో నడుస్తూ అవి సమాధులు కావని వాళ్ళు ఏం చేస్తున్నారు? తలంచుతున్నారని ప్రభు చెప్పారు. నిజంగా ఎంత ఖచ్చితంగా చెప్పారండి దేవుడు. ఈ రోజున సంఘములో పెద్దనండి అని వాళ్ళు బోళ్ళు మంది విర్రవీగుతారు. కానీ మంచిదే ఆ పదవి. ఆత్మీయంగా మండుచున్నావా? ఆత్మీయంగా క్రీస్తుని గురించిన నోరు తెరిస్తే మర్రి చెట్టును గిల్లితే నీళ్ళు రావు, ఏమొస్తాయి? పాలే వస్తాయి. మేపాలపు చెట్టును గిల్లితే దాని రసం వస్తుంది. చూసారా? జిల్లేడు చెట్టుని గిలిగితే నీళ్ళు రావు, ఏమొస్తాయి? పాలే వస్తాయి. దాని ఆకు గిల్లండి, ఏమొస్తాయి? పాలే వస్తాయి. ఈ రోజున క్రైస్తవుని కదపండి అంటే, గిల్లడం అంటే కదపండి, ఆ నోట్లో నుంచి ఏమొస్తున్నాయ్యా? ఏం కొన్నారు? ఎక్కడ కొన్నారు? వీళ్ళ స్థలం ఎంత? ఏమొస్తున్నాయండి? శరీర సంబంధమైన వాటి మీద మనసుందురు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసుందురు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. చూసారా? దేని మీద మనసు ఉంచుతారు? నువ్వెవరితో మాట్లాడాలన్నా, నేను ఎవరితో మాట్లాడాలన్నా, ఏం తమ్ముడు రక్షణ పొందావా? మన కారు గ్యాస్ సంబంధంగా ఏదో ప్రాబ్లము ఉందని వెనక్కొచ్చింది, మళ్ళీ వెళ్ళాము, అక్కడ చేపిస్తున్నాము, ఆ పని జరుగుతుంది. ఆ ఓనర్తో మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏం చేశాను? వాళ్ళ ముందు
పెట్టాను. నేను ఎలా రక్షించబడ్డాను, నేను ఒకప్పుడు పొగ తాగాను, నేను ఒకప్పుడు కళ్ళు తాగాను, ఒకప్పుడు సారా తాగాను, ఒకప్పుడు ఇలాగే నా జీవితంలో ఇలాగా వృధా చేశాను అని చెప్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపోతున్నాడు. నిజం, ఇది లోకానికి కొత్తగా ఉంటుంది. చుట్ట నేర్చుకున్న వాళ్ళని తెలుసు, సిగరెట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళని చూస్తున్నాం, మందు తాగడం కొత్తగా నేర్చుకున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ నేర్చుకున్న వాళ్ళని మానేసే సువార్త, మార్చగలిగిన సువార్త, అన్ని లక్షణాలు నేర్చుకున్న వాటిని మార్చగలిగిన మానేసే సువార్త మన నోట నుంచి ఏమవ్వాలి? బయటికి రావాలి. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితమవుతుంది. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితముంటుంది. మారేమంటూ వేషం వేస్తారు, ఆ వేషములోనే ఎన్నో చేస్తూ ఉంటారు. చాలు, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పి తాపీ పని చేస్తున్న మన టాపీ మేస్త్రి గారు, ఆయన అబద్ధం ఆడుతున్న ఆయనకి ఆ సంగతి తెలియట్లా, బూతులు మాట్లాడుతున్న ఆ సంగతి ఆయనకి తెలియట్లా, మోసం చేస్తున్న ఆ సంగతి ఆయనకి తెలియట్లా, తాను ఏం చెప్తున్నాడో తాను ఏం చేస్తాడో అతనికే తెలీదు. మళ్ళీ ఎవరు నమ్మారు? దేవుని నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడిని కదిపితే ఎవరు బయటికి రావాలి? క్రీస్తు ప్రభు బయటికి రావాలా, సువార్త బయటికి రావాలా. లోక సంబంధంగా నీ నోట్లో నుంచి బయటకు వస్తుందంటే నువ్వు శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధి కాదు. ఎందుకంటే జిల్లేటి చెట్టుని గిల్లితే నీళ్ళు వస్తే అది జిల్లేటి చెట్టు కాదు, మర్రి చెట్టుని గిల్లితే నీళ్ళు వస్తే అది మర్రి చెట్టు కాదు. క్రైస్తవుడిని కదిపితే లోకం వస్తే అతను క్రైస్తవుడు కాదు, ఆత్మీయంగా ఏమైపోయాడు అనమాట, చచ్చిపోయాడు. ఇందాక మన బ్రదరు అన్నయ్య గారు, నేను 8ంటికి వెళ్ళి అనుమతిపాలెంలో పాటలు ఎరగదీసి పాడేస్తా, అప్పుడు జనం బాగా వస్తారన్నారు. పాట పాడితే జనమా, పాట పాడితే జనమా? కాదయ్యా, పాట పాడటం కాదయ్యా, నేను పాడితే మీరు పాడితే ఇంకొకళ్ళు పాడటం కాదు. ఎవరు అనుమతించాలి? మన సంభాషణలో మనం ముందుండే వారమై, నేను పాడాను అనుకోండి, ఆనిమజ్జిపాలెంలో వస్తారు, లేకపోతే మా మేడ్చల్లో వస్తారు, అత్తిల్లో వస్తారు అని నిన్ను నువ్వు ముందు పెట్టుకుంటే మనం శరీర సంబంధులమే కానీ ఆత్మ సంబంధులము. నేనెంతటి పాడను బ్రదర్, నా పాట ఏ పాటిది బ్రదర్? నిజమా? నేనెంతటి వ్యక్తిని బ్రదర్? జీవము గల దేవుడు ఉండాలి బ్రదర్. వారు వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశారండి? రథమును ఎళ్ళనిచ్చారా, ఆపారా? రథమును ఆపేశారు. దేవుని కార్యం ఏదైనా జరుగుతున్నట్టు నీకు వినబడితే, సంఘములో ఎవరైనా దేవుని రాజ్యానికి వెళ్ళిందా, లేక వాడి సంఘములో ఒక వివాహమా, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందా, ఒక ఫంక్షన్ జరుగుతుందండి, చెవిని పడిన తర్వాత నీ వ్యాపారం అనే రథము, ఉద్యోగం అనే రథము, లేక బంధువుల ఇంటికి వెళ్ళే రథం అనే ప్రయాణం అనే రథము ఏమవ్వాలి? స్టాప్ దేర్, ఆపాల్సిందే. నువ్వు ఆపితేనే క్రైస్తవుడువు, నువ్వు ఆపితేనే దేవుని భయం గల వ్యక్తివి, నువ్వు ఆపితేనే దేవుని బిడ్డవి, ఆత్మ సంబంధివి. ఆపకుండా వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు? నువ్వు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కాదు. కరోనా సమయంలో పోలీసులు మన పిల్లల్ని ఆపారంట. ఆపితే ఆక్కుండా వెళ్ళిపోయారంట. పోలీసులు పట్టేసుకుని ఏమండి ఫోన్ మళ్ళీ నాకు ఇచ్చారు. ఏమండి వీళ్ళు ఆపుతుంటే మా అధికారం ప్రకారం ఏమవ్వాలి? ఆగాలి కదా, మా గౌరవాన్ని మాకు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా దూసుకొని పోయారండి.
మేము ఆపుతుంటే అదే అండి మాకు బాధ. సారీ అండి, ఆ బిడ్డల పక్షంగా నేనేం చేస్తున్నా, క్షమాపణ అడుగుతున్నాను సార్, సారీ అండి, క్షమించండి క్షమించండి అని చెప్పంటే అప్పుడు వదిలి కామైపోయారు. దేవుని బిడ్డ, నీ రథము ఆపవా? నీ రథము, వ్యాపారం అనే రథము, సంఘములో ఏదైనా ఈవెంట్ జరుగుతుందని నీకు తెలిస్తే నీ రథము, వ్యాపారం అనే రథము, ఉద్యోగం అనే రథము, లేకపోతే మరొకటి అనే రథము, బంధువులింటికి వెళ్ళాలనే పట్టుదల కలిగిన రథము ఆపవా? పిల్లల రిట్రీట్ జరుగుతుంది, నీ రథం ఎక్కడుంది? ఆపావా? దేవుని నిమిత్తము నేనేం చేయాలి? ఈ రథాన్ని ఆపాల్సిందే. రథాన్ని ఆపాలి. మన సహవాసంలో సబ్ సెంటర్లో సహోదరి, అమ్మా సిస్టర్ గారు, సండే మీరు రావట్లేదేంటమ్మా? అన్నయ్య గారు, సండేనే మంచి వ్యాపారం వస్తుంది, ఆ రోజే డబ్బులు బాగా వస్తున్నాయి. సరే సాయంత్రం అయినా రావట్లేదు. సాయంత్రం కూడా బిజీగా ఉంటుందండి అన్నయ్య గారు. ఏ వీక్నెస్ అయితే పోయిందనుకున్నారో అదే వీక్నెస్ వచ్చి 4 నెలలు 6 నెలలు అయ్యింది, ఎండిపోయిన చేపలాగా అయిన తర్వాత ఏమ్మా ఇప్పుడు మీ రథం ఏమైంది? షాపులో ఉందా, ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. నీ రథాన్ని నువ్వు ఆపపోతే ఆపే దేవుని దూతలు ఒకరు వస్తారు. ఆపే దేవుని దూతలు వస్తారు. అతను ఏం చేస్తున్నాడు? దైవజనుడు ఆ రాజు చెప్పినటువంటి బాలాకు చెప్పిన మాటలు విని ఏం చేస్తున్నాడు? తన గాడిద గంత కట్టించి చెప్పించడానికి బిలాము వెళుతున్నప్పుడు ఆగమన్నా ఆగకుండా వెళ్తున్నప్పుడు ఎవరు అడ్డొచ్చారు? దేవుని దూతలు అడ్డొచ్చారు. గాడిదకి నోరిచ్చి మాట్లాడేలాగా చేశారు. నీ రథము సేవకులు చెప్పినప్పుడు ఆగట్లేదు కదా, నిన్ను ఆపటానికి దేవుడు ఆయన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. నీ వ్యాపారాన్ని మూసేసి ఆపేస్తారు. నీకే ఆరోగ్యం లేకుండా తీసేసి ఆపేస్తారు. ఎందుకంటే నువ్వు ఆగేలాగలేవు. ఆగాల. నువ్వు కారు బ్రేక్ వేస్తే ఏం చేయాలండి? ఆగాల. 120 స్పీడ్లో వెళ్తున్నావు, నన్ను బ్రేక్ కొడతావేంటని కారు నీ మీద తిరగబడితే ఏ టైంలోనైనా బ్రేక్ నొక్కగానే అది నిలబడిపోవాలా? విశ్వాసం అంటే ఏంటి? రథం ఆపో, ప్రయాణాన్ని ఆపో. నువ్వు విశ్వాసవా? ఆపేయి. నువ్వు అన్యుడివా, లోకస్తుల్లాగా బ్రతుకుతున్నావా? నీ రథం ఆగదు. నువ్వు అటు ఇటు కానీ ఓ రంగులు మార్చే అంటే ఈరోజు ఈ రంగు, మరొక రోజు మరొక రంగు, ఆదివారం అయిన ఈ రంగు, సోమవారం ఏమో మరొక రంగు. నీ రథం ఎందుకు ఆగుద్ది? ఈరోజు చర్చిలో ఈవెంట్ ఉంది, వెళ్ళాలి. నా రథాన్ని ఆపేస్తున్నా, వెళ్ళను. ప్రయాణాన్ని ఆపేస్తున్నా, వెళ్ళను. ఎవరి నిమిత్తం ఆపుతున్నారు బ్రదర్ మీరు, సిస్టర్? ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం నా రథం ఆగిపోద్ది. ఆపేవా? మన అమ్మాయి, సండే స్కూల్ నుంచి వస్తున్న మన అమ్మాయి సండే ఒక రోజు వచ్చి, సండే కాదు సాటర్డే వచ్చి నైటు, అంకుల్ గారు రాజమండ్రిలో డిపార్ట్మెంటల్ టెస్ట్ జరుగుతున్న మా పరిస్థితుల్లో మరి వెళ్ళాలి నేను, అది నాకు ఎంతో ఉపయోగకరమే, మరి వెళ్ళమంటారా వద్దంటారా అని అడిగింది. ఆగిపోయింది. ఆగిపోతే తర్వాత వాళ్ళ మేడమ్సో సార్సో ఎవరో ఫోన్ చేసి, టెస్ట్ రాయిపోయినా పర్వాలేదు, రాసిన వాళ్ళకి ప్రమోట్ ఉంది, రాయిన వాళ్ళకి కూడా ప్రమోషన్ అనే జీవో ఒకటి ఏమైంది, ఓపెన్ అయింది, నువ్వు రాయినంత మాత్రాన్ని ఏం కాదన్నారంట. ఆనందమయ్య పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ్య పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. చాలు, రథం ఆగింది. దేవుడు కార్యమా చేశారు. ఒకవేళ జరిగిన అమ్మాయి జరిగినా సంతోషిస్తుంది, జరగకపోయినా
సంతోషిస్తుంది. అమ్మాయి మనసు అలాంటిది. దేవుని బిడ్డలారా, నీ రథము ఆపవయ్యా. నీళ్ళున్న ఒక చోటుకొచ్చాం. ఆదివారం ఆరాధన నీళ్ళున్న ఒక చోటుకొచ్చాం. ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్ కూతురు బర్త్డే అంట, నేను వెళ్తున్నా. ఈరోజు బల్లార్థన ఏం చేశావు నువ్వు? నీ రథం ఆపవా? నీ కాళ్ళు ఎరగొట్టే రోజు ఒకటి వస్తుంది. నువ్వు నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను ఆధారము చేసుకుని, నువ్వు నీ సౌందర్యమును ఆధారము చేసుకుని గర్వము నీలోనికి వస్తుందా? ఎంత ఎదిగినా చిన్నివాడనే ప్రభువా, రథం ఆపాలి. కారు పైన డొక్కైనా బ్రేక్ వేస్తే ఏమవ్వాలి? ఆగాల్సిందే. కారు పెద్ద బెంచ్ కారు అయినా ఏం చేయాలి? బ్రేక్ వేస్తే ఆగాల్సిందే. నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్నండి, నేను హై లెవెల్లో ఉంటాను, పాస్టర్ గారు చెప్తే నేను ఆగుతాను అనేలాగా ఉండకూడదు. ఆగవా, దేవుడు నీ తోలు తీస్తారు. యేసు ప్రభు సిలువ మీద ఉంటే కుడి పక్కన ఉన్న దొంగ ఈ సంభాషణ ఎలా ఉంది? ఏ అబ్బాయి, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే ఈ స్థితిలోనే ఉన్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. నువ్వు దేవునికి భయపడి ఆపబ్బాయి నీ రథాన్ని. మనుషులకు భయపడి దేవుని సన్నిధికి వచ్చే రథాన్ని ఆపేసి రథం ఎటు తిరిగింది? మనుషుల వైపు తిరిగింది. కానీ నువ్వు ఆత్మీయంగా పుట్టిన వ్యక్తివైతే, ఆత్మీయంగా క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే ఏం చేయాలండి? నీ రథము అటు ఆ ప్రయాణాన్ని ఆపేసి నీ ప్రయాణం ఎటు రావాలి? దేవుని మందిరం దగ్గర ఆగేదై ఉండాల.